హైదరాబాద్ మహానగరంలో స్వీట్ షాపు యజమానుల నిర్వాకం మరోసారి బట్టబయలైంది. అత్తాపూర్లోని ప్రముఖ స్వీట్ బ్రాండ్ హల్దీరామ్స్లో ఎక్స్పైరీ బూజు పట్టిన ఆహార పదార్థాలు విక్రయించడం కలవరానికి గురిచేస్తోంది. షాపు నిర్వాహకుల తీరుపై కస్టమర్లు ఫైర్ అవుతున్నారు. తన చిన్నారికి స్వీట్స్ కొనుగోలు చేయడానికి షాప్కి వెళ్తే పురుగులు బూజు పట్టిన పదార్థాలు ఇచ్చారని సిద్ధార్థ అనే కస్టమర్ ఆరోపించారు. స్వీట్స్లో పురుగులు చూసి షాక్ అయ్యానని అన్నారు. వెంటనే నిర్వాహకులను ప్రశ్నించగా వారు దురుసుగా ప్రవర్తించారని బాధితుడు ఆరోపించారు. తప్పును ఒప్పుకోకుండా కాంప్రమైజ్ చేసేందుకు యాజమాన్యం యత్నించిందని మండిపడ్డారు. ఘటనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో బాధితుడు సిద్ధార్థ ఫిర్యాదు చేశారు. नहीं पूरे 2 साल से यहाँ पर ज्वाइन करे हुए हैं और उनको नहीं मालूम कि रेसिपी में क्या क्या आइटम आता है या नहीं आता और अभी भी होता नहीं, इसीलिए अभी भी ये ऊपर में मेरे को बता रहे इसमें आता है इसमें नहीं आता आइटम। आप बच्चों को कुछ भी अगर ले रहे हो तो देख समझ के लीजिए। पूरा फंगस आ गया, मीडिया वाले वही इशू चल रहा है। आप अन्ना आज चुपेटे तबीयत खराब हो जाता नहीं। फर्स्ट पहले जो छोला भटूरा मैंने को ला के दिया पुआरा पहली ला के दिया, सेकंड टाइम जो ला के दिया ये आइटम अगर खिलाएंगे बच्चों को तो क्या होगा? क्या बाबू अभी आप क्यों सॉरी बोल रहे? ऊपर क्या हुआ था? नहीं आता बोले ना, अब मैं देखा नहीं आता बोले थे नहीं। और साथ में और 2 आदमी और आके बोला नहीं आता बोल के वो प्रॉब्लम है। नहीं पूरे 2 साल से यहाँ पर ज्वाइन करे हुए हैं और उनको नहीं मालूम कि रेसिपी में क्या क्या आइटम आता है या नहीं आता और अभी भी होता नहीं, इसीलिए अभी भी ये ऊपर में मेरे को बता रहे इसमें आता है इसमें नहीं आता आइटम। आप बच्चों को कुछ भी अगर ले रहे हो तो देख समझ के लीजिए। पूरा फंगस आ गया, मीडिया वाले वही इशू चल रहा है। आप अन्ना आज चुपेटे నేను ఇక్కడ అత్తాపూర్లో హల్దీరామ్ షాప్లో స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాను. నేను స్వీట్స్ మరియు సమోసాలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాళ్ళు బిల్ ఇచ్చారు. నేను బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఆన్లైన్లో వద్దని చెప్పారు, క్యాష్ పేమెంటే చేయమని అడిగినారు. సో నేను క్యాష్ పేమెంటే చేసినాను. క్యాష్ పేమెంట్ చేసిన తర్వాత ఓన్లీ సమోసాకు మాత్రమే బిల్ ఇచ్చారు, స్వీట్ బాక్స్కి బిల్ ఇవ్వలేదు. నేను ఇంటికి పోయిన తర్వాత చూసుకున్నాను, స్వీట్ బాక్స్ అన్బాక్స్ చేసి చూసేసరికి స్మెల్ వచ్చింది. బిల్ ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో స్వీట్ బాక్స్ బిల్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడికి తిరిగి షాప్ దగ్గరకు వచ్చిన విత్ ఇన్ 15-20 మినిట్స్లో. వచ్చిన తర్వాత నేను లోపలికి వచ్చినప్పుడే వాళ్ళు ఇక్కడ కొనలేదు అని ఎక్కడ అంటారా అని చెప్పి వీడియో ఆన్ చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి రిమైండ్ చేసిన ఇప్పుడు తీసుకుపోయినానని చెప్పిన తర్వాత వాళ్ళ బాక్స్ చెక్ చేసుకుని ఇక్కడ తీసుకుపోయిన బాక్సే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బిల్ ఇచ్చినారు. బిల్ ఇచ్చిన తర్వాత నేను అప్పుడు చెప్పినాను ఇది ఫంగస్ వచ్చింది, ఇది తినేలాగా లేదు, స్మెల్ వస్తుంది అని చెప్పిన తర్వాత లేదు అదొక్కటి ఫాల్ట్ అట్లా జరిగిపోయి ఉంటుంది, మిగతా మేము ఓపెన్ చేసి చూపిస్తామని వేరే 2 బాక్స్లు ఓపెన్ చేసి చూపించారు. మిగతా 2 బాక్స్లలో కూడా అలాగే ఫంగస్ వచ్చింది. వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ లేదు దాని గురించి అడిగితే. నేను వీడియో తీస్తుంటే వీడియో ఆపాలని మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత నేను కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ అత్తాపూర్లో హల్దీరామ్ షాప్లో స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాను. నేను స్వీట్స్ మరియు సమోసాలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాళ్ళు బిల్ ఇచ్చారు. నేను బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఆన్లైన్లో వద్దని